హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో మనం 10th మ్యాథమెటిక్స్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ సెషన్లో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బోర్డ్ ఎగ్జామ్స్లో మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 to 100 ఓకే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మనం బై హార్ట్ చేయాలి. అసలు వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం కాదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, 1 అండ్ ఇట్ సెల్ఫ్, వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే అంటే ఏం కాదు, ఇప్పుడు మనం 5 చూసాం. ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే 5 మనకి ఏ టేబుల్లో పోతుందో చూడాలి. 5 into 1 దట్ విల్ బీ ఈక్వల్ టు 5. అలానే 1 5 5. ఇంకే టేబుల్లో అయినా మనకి 5 పోతుందా? నో. సో దీన్ని 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇది క్లియర్ కదా మీకు? క్లియర్ అయితే మనము దీంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే, ఈ ప్రైమ్ నెంబర్స్ చేసేటప్పుడు లీస్ట్ ప్రైమ్ నుంచి వెళ్ళాలి. ఓకేనా, లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ నుంచి చేసుకోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో 140 ఇచ్చారు. 140 ఏం కాదు, దీనికి మనం ఎల్సిఎం కట్టాలి. 140 ఏ టేబుల్లో పోతుంది మనకి? ఇదిగో ఇక్కడ 2 టేబుల్లో పోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, 2 into 140, 2 ఎల్సిఎం కడితే అది మనకి 7 2s 14 అండ్ 0 ఉంటే 0 పెడతాం. మళ్ళీ 70 అనేది, ఓకే, ఈ 70 అనేది మళ్ళీ మనకి 2 టేబుల్లో పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 3 2s 6, ఇంకా మనకి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అప్పుడు 5 2s 10. ఓకే, దెన్ మనకి ఏంటంటే ఈ 70 అనేది మనకు అప్పుడు 35 వచ్చింది కదా. ఈ 35 టేబుల్లో పోతుంది, 7 5 35. సో ఇక్కడతో మనం ఆపేయాలి. అంటే 7 ప్రైమ్. ఎందుకు ఆపేస్తామంటే, ఈ 7 అనేది మనకు ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కదా. ప్రైమ్ నెంబర్ వచ్చాక మనము క్వశ్చన్ని అక్కడితో స్టాప్ చేసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం, 140 ఈక్వల్ టు 2 into 2 into 5 into 7. సో 2 మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 టైమ్స్ రిపీట్ అయితే ఏంటి, బేసెస్ ఈక్వల్గా ఉంటే మనం పవర్స్ని యాడ్ చేసుకుంటాం. 1 1 యాడ్ చేసుకుంటే 2 square into 5 into 7. సో 140 ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టర్ సార్ అని పెట్టేసి 2 square 5 7 అని రాస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ ఎగ్జాంపుల్ అది ఏమి ఇచ్చారు మనకి, 156 చూస్తే మనకి లీస్ట్ ప్రైమ్తో ఇది డివైడ్ అవుతుంది. ఓకేనా, లీస్ట్ ప్రైమ్ ఏంటి, 2 కదా. సో 7 2s 14, ఇంకా మనకి 1 ఉంది, 8 2 16. మళ్ళీ 78 అనేది 2 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో అప్పుడు 3 2s 6, ఇంకా మనకి 1, 9 2s 18. మళ్ళీ ఇది 39 అనేది మనకి 3 టేబుల్లో పోతుంది. 1 3s 3, 3 3s 9. ఓకేనా, సో ఇలా వేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకప్పుడు ఇక్కడ చూస్తే మనకి 13 అనేది మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్లో ఉంది. ఇక్కడ ప్రైమ్ నెంబర్లో ఉంది కాబట్టి మనం అక్కడితో స్టాప్ చేయాలి. దెన్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే 3825, 3825. సో ఇక్కడ మనకి లాజిక్ చెప్పిన ఒకటి, ఇక్కడ మనకి ఈజీగా చేయడానికి ఏంటంటే, లాస్ట్లో 5 ఉంటే అది 5 టేబుల్తో డివైడ్ అవుతుంది. ఓకేనా, ఇదిగో ఇది కూడా 5 టేబుల్లో డివైడ్ అవుతుంది. అది కాదు, లాస్ట్లో మనకి 6 కానీ 2 కానీ 8 కానీ అంటే 2 టేబుల్లో ఉంటే అవి ఈవెన్ నెంబర్స్ కదా, అది 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా? సో 3825 చూస్తే మనకి 3825 చూస్తే 5 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. సో 7 టైమ్స్ పోతుంది, ఇంకా మనకి 3 మిగులుతుంది. మళ్ళీ అది 6 టైమ్స్ డివైడ్ అవుతుంది, మళ్ళీ 5 టైమ్స్.
సో చూస్తే మనకి 765 టైమ్స్ అనేది 3825 డివైడ్ అయింది. ఓకే, అర్థమవుతుంది కదా అన్ని నెలలు చెప్తున్నాను ఇక్కడ 38. సో మనం మళ్ళీ 5 టేబుల్ చూస్తాం. 5 టేబుల్లో చూస్తే 76 అనేది 15 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ అలాగే 15 అనేది 3 టైమ్స్ పోతుంది. అలా లాస్ట్ వరకు చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనకి 3225. అప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 5² ఇంటూ ఇక్కడ 3s ఎన్ని ఉన్నాయి, 3 కదా, 3 క్యూబ్ వేస్తాం. తర్వాత 5005 చూస్తే మనకి 5 టేబుల్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది కదా, సో 5 టేబుల్లో పోతుంది 5005. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, ఎల్సిఎం చేస్తే మనకి 7. ఓకేనా, 1 5 5, 0 0, మళ్ళీ 1 5 5. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇది 1001 అనేది 7th టేబుల్లో పోతుంది. ఎన్ టైమ్స్, 14 టైమ్స్ అండ్ 3, 143 టైమ్స్ పోతుంది. ఈ 143 అనేది 11 టేబుల్ చూసుకుంటే 111 11, చూడండి 111 11. ఇంకా మనకి ఇక్కడ 43 కదా, 111 11 అంటే ఇంకా మనకి 3 ఉంటుంది కదా, 33 టోటల్. అప్పుడు 311 33. ఈ 13 అనేది ఎలానో మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడితో మనం స్టాప్ చేస్తాము. తర్వాత మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని పెట్టేసి 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇవనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. తర్వాత 7429. ఈ ఎగ్జాంపుల్ 5th ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 17 టైమ్స్ అంటే 437 టైమ్స్ అనేది 7429 అనేది 17 టైమ్స్ డివైడ్ అవుతుంది. అప్పుడు మనకి 437 వస్తుంది. అంటే మీకు స్టెప్స్ తెలుసు కదా, అందుకే నేను ఇలా చెప్పేస్తున్నాను. సో ఇంకా మనకి ఈ 437 అనేది 19 టైమ్స్ 23 టైమ్స్ 19 ఈ 437 అనేది మనకి 23 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో అప్పుడు మనం చూసుకుంటే 23 టైమ్స్ డివైడ్ అవుతుంది. 23 ఎలానో మనకి ప్రైమ్ నెంబర్స్లో ఉంది కదా, అనుకోండి మనకి 23 అనేది ప్రైమ్ నెంబర్స్లో ఉంది. సో మనం ఏం చేస్తాం, అప్పుడు ప్రైమ్ నెంబర్స్ అని పెట్టి 17 19 23 అని రాస్తాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.